ఆర్ఆర్ఆర్ చిత్రం ఏ స్థాయి విజయం? సుమారు 1300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్తో అది ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్గా నిలిచింది. కానీ అది మాత్రమే కాదు ఆ సినిమా ప్రత్యేకత. ఆ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు మెయిన్ హీరోగా నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో మెయిన్ హీరో రోల్ పోషించడం వల్ల రామ్ చరణ్ గారికి ఒక అద్భుతమైన ప్రయోజనం చేకూరింది. కొన్ని పారామీటర్స్ ప్రకారం ఆ సినిమా విజయం రామ్ చరణ్ గారికి 100 బ్లాక్ బస్టర్స్తో సమానం. అది ఏ విధంగానో తెలుసుకుందాం. మామూలుగా అయితే హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు ఏ హీరో అయినా ఎప్పుడు అయినా కూడా ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఆర్ఆర్ఆర్ చిత్రం ఆ హిట్లన్నింటి స్థాయికి అతీతమైనది. విషయం ఇంకా క్రిస్టల్ క్లియర్గా అర్థం కావాలంటే ఒక్కసారి మెగాస్టార్ చిరంజీవి గారి జనరేషన్లోకి వెళదాం. చిరంజీవి గారు గత 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీని రూల్ చేస్తూ టాలీవుడ్లో 1950s, 60s, 70s రూల్ చేసిన 1-2 వంశాలను పూర్తిగా డామినేట్ చేశారు. కానీ చిత్రంగా చిరంజీవి గారు 40 సంవత్సరాల పాటు చేసిన పనిని రామ్ చరణ్ గారు కేవలం ఒకే ఒక్క చిత్రంతో చేసి పడేశారు. ఆయన ఒక వంశాన్ని పూర్తి స్థాయిలో డామినేట్ చేశారు. అందుకే ఆయనకు కాస్త దిష్టి తగిలింది. గేమ్ చేంజర్ చిత్రం ఆ దిష్టి తీసి పడేసింది. ఇక్కడే మనం మరొక విషయం కూడా చెప్పుకోవాలి. గేమ్ చేంజర్ వంటి చిత్రాలు హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. అందులో పెద్ద విశేషం ఏమీ లేదు. ఒక్క సినిమా డిజాస్టర్ అయితే 10 బ్లాక్ బస్టర్స్ ఇచ్చే కెపాసిటీ రామ్ చరణ్ గారి స్వంతం. కానీ ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్. అది జరిగింది. రామ్ చరణ్ గారు మెయిన్ హీరోగా రాణించారు. ఒక వంశాన్ని తొక్కి పడేశారు. మెగా ఫ్యాన్స్ అసలు సిసలు ఆనందం అది.